హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూలై 14, 2024 నాటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. సో మరి జూలై 14, 2024 నాటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి డ్రగ్స్ నివారణకి ప్రహారీ క్లబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కి అపరిమిత అధికారం ఇస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. గుల్బేకియన్ అవార్డ్ ఫర్ ది హ్యుమానిటీ అనే పురస్కారానికి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక ప్రకృతి వ్యవసాయ సమాఖ్య వాళ్ళు ఈ అవార్డు పొందడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. పోర్చుగల్ దేశం ఇచ్చే అవార్డు, ఈ యొక్క అవార్డుని ఏ క్రమంలో ఇచ్చారు ఏంటో మనం చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రోటీన్లతో కూడినటువంటి ఒక అట్లస్ని అభివృద్ధి చేయడం జరిగింది శాస్త్రవేత్తలు. మరి ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు లేదా ఏ శాస్త్రీయ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఈ యొక్క అట్లస్ని తయారు చేశారు, ప్రోటీన్లతో కూడిన అట్లస్ని, దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. బ్లూ ఫ్లాగ్ ధృవీకరణ పొందిన బీచ్లపైన ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. జూలై 13, 2024 ఒక ప్రత్యేకత మనకుంది. మనకి తొలి ప్రపంచ స్కై డైవింగ్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. హైడ్రోజన్తో నడిచే తొలి ప్రయాణికుల నౌకని ఒక త్వరలోనే ప్రారంభం కాబోతుంది. దాని పేరు MVS చేంజ్. ఎక్కడ ప్రారంభం అవుతుంది, దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. ఇవన్నీ మనకి జూలై 14, 2024 నాటి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఇప్పుడు వివరంలోకి వెళ్దాం. డ్రగ్స్ నివారణకి ప్రహారీ క్లబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మనకి ఇక్కడ ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే మాదక ద్రవ్యాలు అనేది ఒకటి మనకి ఏమంటారు, మాదక ద్రవ్యాలు తీసుకోవడం, దానికి బానిసలు కావడం అనేది జరుగుతున్న నేపథ్యం ఉంది, పర్టికులర్గా యువత. మరి అలాంటప్పుడు పాఠశాల స్థాయిలోనే, స్కూళ్ళ స్థాయిలోనే, కళాశాలల స్థాయిలోనే కట్టడి చేయాలి అనే ప్రధానమైన ఉద్దేశంతోనే, అంతేకాకుండా ఈ డ్రగ్స్ తీసుకోవడం ద్వారా ఎలాంటి అనర్థాలు వస్తాయి అలాంటి విషయాలపైన ఒక అవగాహన కల్పించే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ విద్యాశాఖ ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటా నిర్ణయం అంటే ఇక్కడ ప్రహరీ క్లబ్లు అని చెప్పేసి అంటే మన ప్రహరీ క్లబ్లు ఏంటంటే, మరి ప్రహరీ క్లబ్లు అని చెప్పేసి అంటే ఇక్కడ మన ప్రహరీ అంటే ఏంటంటే గోడ, అంటే స్కూల్కు చుట్టూ మొత్తం ఉన్నటువంటి ఒక గోడ. అంటే ఇక్కడ ఎవరంటే ప్రహరీ క్లబ్లు అంటే ఈ ప్రహరీ క్లబ్లు ఎలా పనిచేస్తాయంటే ఎట్లయితే ఒక సంబంధించినటువంటి స్కూల్కు ప్రహరీ ఎట్లయితే ఉంటుందో అదేవిధంగా ఆ ప్రహరీ నుండి అంటే ఆ సంబంధించినటువంటి ఎవరన్నా మాదక ద్రవ్యాలు తీసుకురావడం కానివ్వండి, లేకపోతే అలాంటి అనుమానాస్పద వ్యక్తులు రావడం కానివ్వండి, ఏదైనా అమ్ముతున్నారు అలాంటి విషయాలపైన ఒక నిఘా పెడతారనమాట. ఇది ప్రహరీ క్లబ్ యొక్క ఉద్దేశం. ఈ ప్రహరీ క్లబ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ప్రభుత్వ ప్రైవేటు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ పాఠశాలలో అండ్ ప్రైవేట్ పాఠశాలలో గవర్నమెంట్ స్కూల్ అండ్ ప్రైవేట్ స్కూల్లో ఏర్పాటు చేస్తారు. మరి దీనికి ప్రహరీ క్లబ్కి ఎవరుంటారు అధ్యక్షుడు అంటే ఆ యొక్క స్కూల్ ప్రిన్సిపాల్ కానివ్వండి, లేదా స్కూల్ హెడ్ మాస్టర్ అని చెప్పేసి అంటే వారు అధ్యక్షుడిగా ఉంటారు. అంతేకాకుండా ఈ యొక్క స్కూల్లో ప్రైవేట్ కానీ లేదా గవర్నమెంట్ పాఠశాలలో ఉన్నటువంటి ఎవరైతే సీనియర్ ఉపాధ్యాయుడు ఉంటారో వారు ఉపాధ్యక్షుడిగా ఉంటారు. దాంతోపాటుగా 6 నుండి 10వ తరగతి విద్యార్థులలో ప్రతి విద్యార్థులు సభ్యులుగా ఉంటారు. అయితే ప్రతి తరగతి నుండి అంటే 6వ తరగతి నుండి ఒక 2 విద్యార్థులు లేదా 3 విద్యార్థులు, 7వ తరగతి నుండి ఇలా 10వ తరగతి వరకు కూడా 2 లేదా 3 సభ్యులు ఉంటారనమాట. వీళ్ళందరూ కూడా ఒక సమన్వయంగా ఏర్పాటు చేసుకుంటారు. ఏ సమన్వయం ద్వారా ఒక కోఆర్డినేషన్ ద్వారా ఏంటంటే ఎవరు కూడా అక్కడ డ్రగ్స్ని కానీ మాదక ద్రవ్యాలు కానివ్వండి, ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారో, అమ్మడానికి రెడీగా ఉన్నారా అంటే అలాంటి వాళ్ళపైన చర్య తీసుకునే విధంగా, లేకపోతే పోలీసు సిబ్బంది సహకారం తీసుకునే విధంగా ఇది చేస్తారనమాట. ఇది ప్రహరీ క్లబ్ల యొక్క విషయం. ఇది ఒక ఇనిషియేషన్, ఇది ఒక చొరవ తీసుకోవడం. ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో మనం కొన్ని స్కూళ్ళ దగ్గర చూసాం ఏంటంటే ఇక్కడ గంజాయితో తయారు చేసినటువంటి చాక్లెట్లను అమ్ముతున్న పరిస్థితి ఉంది కొన్ని ప్రభుత్వ పాఠశాల దగ్గర, కొన్ని ప్రైవేట్ పాఠశాల దగ్గర. ఇటీవల కాలంలో మనం న్యూస్ పేపర్లో చూసాం. అలాంటి తరహా సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ప్రహరీ క్లబ్లు ఆ విషయంలో తోడ్పాటును అందిస్తాయని చెప్పేసి, అంతేకాకుండా మాదక ద్రవ్యాలపైన నియంత్రణతో పాటుగా మాదక ద్రవ్యాలు అమ్మేవారిపైన చర్య తీసుకునే విధంగా ఉంటాయని మనం చెప్పవచ్చు అనమాట. కాబట్టి మనకు ఎగ్జామినేషన్లో అడగదగ్గ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, భారతదేశంలో ఈ క్రింది ఏ రాష్ట్రం డ్రగ్స్ నివారణకు, మాదక ద్రవ్యాల నివారణకి మాదక ద్రవ్యాలు అని చెప్పేసి అంటాం కదండి. మాదక ద్రవ్యాల నివారణకి ప్రహరీ క్లబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఒక సంబంధించి ప్రకటించిన రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందులో సభ్యులు ఏంటి, ఇలాంటి విషయాలపైన మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇది ఒక ప్రాంతీయ అంశంగా చూసుకోదు, ఒక జాతీయ అంశంగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంటుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి.
సో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కి అపరిమిత అధికారం ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కేంద్ర హోంశాఖ ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనమాట. సో మనకి యాక్చువల్గా లెఫ్టినెంట్ గవర్నర్కి ఒక అధికారాలు ఉంటాయి, కానీ ఇంకా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కి మరింత అధికారాలు ఇస్తున్నారు. కారణం ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ సో జమ్మూ కాశ్మీర్లో మనకి సెప్టెంబర్ 2024 నాటికి నాటికి జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి శాసనసభకి అక్కడ ఎందుకోసం జమ్మూ కాశ్మీర్ అనేది కేంద్రపాలిత ప్రాంతంతో పాటుగా అక్కడ శాసనసభ ఉన్నటువంటి ఒక ఏరియాగా మనం చెప్పుకుంటున్నాం. అలాంటప్పుడు జమ్మూ కాశ్మీర్ శాసనసభకి ఎన్నికల నిర్వహణ చేయాలని చెప్పేసి భారత సుప్రీంకోర్టు ప్రకటించడం జరిగిందనమాట. భారత సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. ఇలాంటి క్రమంలో మరి ఈ మధ్యకాలంలో జమ్మూ కాశ్మీర్లో మనకి కొన్ని చెదురుముదురు సంఘటనలు జరిగిన ఉగ్రవాద దాడి ఇవన్నీ కొన్ని జరిగిన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అలాంటి ప్రాంతం. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్లో పరిపాలన కట్టుదిట్టడం చేయడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశం. అందుకోసమే మనకు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019లో ఉన్న కొన్ని నిబంధనలను సవరించడం ద్వారా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కి కొన్ని అపరిమిత అధికారాలు ఇచ్చారు. పర్టికులర్గా చూసినట్లయితే ఇక్కడ అడ్వకేట్ జనరల్తో పాటుగా న్యాయాధికారుల నియామకాల విషయంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కి అధికారం ఉన్నదన్నమాట. అంటే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరున్నారంటే వీరే. సో మనకి ఇమేజ్లో చూడొచ్చు మనోజ్ సిన్హా. సో మనోజ్ సిన్హా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నారు. సో అంటే ఇక్కడ అడ్వకేట్ జనరల్తో పాటు న్యాయాధికారుల నియామకాల విషయంలో అడ్వకేట్ జనరల్ అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏదైనా కేసులు వాదించడానికి కానివ్వండి, లేకపోతే సలహాలు సూచనలు ఇవ్వడానికి కానివ్వండి ఉండే మనకు డిసిగ్నేషనే మనకి ఏంటంటే అడ్వకేట్ జనరల్. అలాంటి అడ్వకేట్ జనరల్తో పాటుగా న్యాయాధికారుల నియామకాల విషయంలో, జ్యుడిషియల్ ఆఫీసర్ల నియామకాల విషయంలో ఖచ్చితంగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క సంబంధించినటువంటి అవసరం ఉంటుంది. ఆ నిర్ణయం కూడా ఉంటుంది అన్నమాట. అదొకటి. మరొకటి ఏంటంటే అవినీతి నిరోధక శాఖ వ్యవహారాలు కూడా ఎవరు చూసుకుంటారు ఇక్కడ నుండి అంటే సో మనకి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ చూసుకుంటారు జమ్మూ కాశ్మీర్లో. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్లో పోలీసు, శాంతి భద్రతలు, అఖిల భారత సర్వీసులు, ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో అని చెప్పేసి అంటాం. ఈ వ్యవహారాల ప్రతిపాదనలన్నీ కూడా ఎవరు ఆమోదించాల్సి ఉంటుందంటే చివరిగా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించాలి. అంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులని ట్రాన్స్ఫర్ చేసే విషయంలో కూడా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క అధికారం అనేది ఇక్కడ ఖచ్చితంగా అతను అప్రూవ్ చేస్తేనే ఆ యొక్క అపాయింట్మెంట్ అవుతుంది అనమాట. ఇలాంటి విషయంలోనే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కి అపరిమిత అధికారం ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగిందనమాట. యాక్చువల్గా జమ్మూ కాశ్మీర్ అనేది 2019 అక్టోబర్ 31 నుండి మనకి జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం రావడం ద్వారా ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్గా ఉన్నటువంటి ప్రాంతం ఇప్పుడు ఏమైందంటే జమ్మూ కాశ్మీర్ అనే శాసనసభ గల కేంద్రపాలిత ప్రాంతం, అంతేకాకుండా లడ్డాఖ్ అనే మరో కేంద్రపాలిత ప్రాంతం ఏర్పడడం జరిగింది. సో అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 అమల్లోకి వచ్చినప్పుడు ఈ నిబంధనలు లేకుండా ఏవి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కి ఉన్నటువంటి అధికారాలపైన. ఈసారి జమ్మూ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్కి మరిన్ని అధికారాలు ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఏముందంటే జూలై 2024లో కేంద్ర హోంశాఖ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019లో నిబంధనలను సవరణ చేశారు. ఈ సవరణ ద్వారా చేర్చిన అంశం ఏంది అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కి అపరిమిత అధికారం ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. దాంతోపాటుకి ఈ విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకి ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. గుల్బేకిన్ అవార్డ్ ఫర్ ది హ్యుమానిటీ అని చెప్పేసి అంటాం. అంటే ఒక మానవత్వంలో ఇస్తారు ఈ అవార్డుని. ఇక్కడ మానవత్వం అంటే ఇక్కడ వ్యవసాయ రంగానికి ఇవ్వడం జరిగిందండి. సో ఏంటి ఒక గుల్బేకిన్ అవార్డు అనేది? ఇది పోర్చుగల్ దేశం ఈ అవార్డు ఇస్తుంది. ఓకేనా, పోర్చుగల్ దేశం అవార్డు ఇస్తుంది. ఈసారి అవార్డుని ఎవరికి ఇచ్చారు చూసినట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సమాఖ్య ప్రకృతి వ్యవసాయానికి ఇవ్వడం జరిగింది. మనం ఏపీసీఎన్ఎఫ్ అని పిలుస్తాం. 2016లో మనకి ఇది ప్రారంభించడం జరిగింది. ఏపీసీఎన్ఎఫ్ అనే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏపీసీఎన్ఎఫ్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ అండి. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి అంటామండి. సో ఇది ఒక న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి అంటామండి. అంటే ప్రకృతి వ్యవసాయము అని చెప్పేసి అర్థం వస్తుంది. సో ఇది ఒకటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక నిర్వహణ ప్రకృతి వ్యవసాయం అని చెప్పేసి అంటాం. అంటే ప్రకృతి సిద్ధ వ్యవసాయం చేయడం. ఎలాంటి ఎరువులు అంటే ఇక్కడ రాసాయనిక ఎరువులు లేకుండా ఆ విధంగా వ్యవసాయం చేయడం. తద్వారా ఏమవుతుందంటే
ఆ వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఇప్పుడు మనము న్యాచురల్ ఫార్మింగ్ చేస్తామో, ప్రకృతి సేద్యం చేస్తామో, ఎలాంటి ఒక కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా మనం వ్యవసాయం చేస్తామో, ఆ వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తులు తినడం ద్వారా మన ఇంటి ఆరోగ్యమే కాదు, మన కుటుంబ సభ్యులకు ఆరోగ్యం కాదు, సమాజానికి కూడా బాగుంటుంది. అలాంటి నేపథ్యంలో 2016లో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయాన్ని పెంపొందించారు. అంతేకాకుండా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో ఈ రైతు సాధికార సంస్థకి డిప్యూటీ చైర్మన్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ గారి అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా మరి ఇక్కడ ఒక నాగేంద్రమ్మ, మరి అనంతపురం జిల్లాకు చెందినటువంటి నాగేంద్రమ్మ కూడా ఈ వ్యవసాయం ద్వారా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా సమాజంలో పేరొందారు. ఆ నేపథ్యంలోనే 2024 సంవత్సరానికి పోర్చుగల్ దేశం గుల్బేకెన్ అవార్డుకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వీరితో పాటుగా భారత సంతతి అమెరికన్ అయినటువంటి రతన్ లాల్ అనే మన భారత సంతతి అమెరికన్కి, అంతేకాకుండా ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి సెకమ్ అనే సంస్థకి సంయుక్తంగా కూడా గుల్బేకెన్ అవార్డు ఫర్ ది హ్యుమానిటీ 2024 సంవత్సరానికి అవార్డు ఇచ్చారు. ఇచ్చిన దేశం ఏంటి, ఏ విషయంలో ఇచ్చారు, ఇంపార్టెంట్ ఉంటుందండి. ఇది ఖచ్చితంగా మనకు రాబోయే ఎగ్జామ్లలో మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మరి నాగేంద్రమ్మ పైన ఖచ్చితంగా వ్యవసాయ సంబంధించినటువంటి ఒక ఆదర్శ రైతుగా వారు ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ద్వారా గుర్తింపు పొంది ప్రపంచవ్యాప్తంగా విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకోసం అంటే మన భారతదేశంలో ఇప్పుడు ఏదైతే శూన్య బడ్జెట్ వ్యవసాయం అని చెప్పేసి అన్నాం, ఒకప్పుడు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. మరి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ని సాధించినటువంటి తొలి రాష్ట్రంగా సిక్కిం రాష్ట్రం అనేది గుర్తించబడింది. తర్వాత మనకి సుభాష్ పాలేకర్, మనకి మహారాష్ట్రకు చెందినటువంటి రైతు. మరి సుభాష్ పాలేకర్ ఈ యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని కొత్తగా ఆ విధంగా నిర్వచించడం జరిగింది. మరి ఈ సుభాష్ పాలేకర్ చేస్తున్నటువంటి ఈ వ్యవసాయాన్ని మనం SPNF అని చెప్పేసిగా పిలుస్తున్నాం, సుభాష్ పాలేకర్ న్యాచురల్ ఫార్మింగ్. అలాంటి ఒక న్యాచురల్ ఫార్మింగ్ ధోరణి ద్వారా ఒక ఇనిషియేషన్ ద్వారా ఈ యొక్క నాగేంద్రమ్మ గారికి ఈ గుర్తింపుని ఇవ్వడం జరిగింది. అలా ప్రోత్సహించినటువంటి ఆంధ్రప్రదేశ్ సమాఖ్య ప్రకృతి వ్యవసాయం కార్యక్రమం రైతు సాధికార సంస్థ అధిపతి అయినటువంటి విజయ్ కుమార్ గారు కూడా ఈ అవార్డుని అందుకోవడం జరిగింది. APCNF అంటే ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ప్రోటీన్లతో కూడినటువంటి అట్లస్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు. ఫ్రెండ్స్, మనందరూ తెలుసు, ఒక పోషణ విషయంలో, ఒక న్యూట్రిషన్ విషయంలో, న్యూట్రియంట్ విషయంలో కార్బోహైడ్రేట్స్ ఎంత అవసరమో, ఫ్యాట్స్ అవసరమో దానికన్నా ప్రోటీన్స్ కూడా అంతే అవసరం. మరి ఈ మాంసకృతులు అని చెప్పేసి అంటాం. ఈ మాంసకృతులు శరీర నిర్మాణానికి, బాడీ బిల్డింగ్కే కాదు, దాంతోపాటుగా మనకి ఇమ్యూనిటీ ఇవ్వడానికి. ఇమ్యూనిటీ అంటే ఏంటంటే ఇక్కడ ఇమ్యూనిటీ అంటే ఈ యొక్క రోగ నిరోధక శక్తి ఇవ్వడానికి కూడా మనకి ఎంతో ఉపయోగపడతాయి ఈ యొక్క ప్రోటీన్లు అన్నమాట. ఇలాంటి నేపథ్యంలో ఒక దేహంలో, ఒక మనిషిలో ఈ ప్రోటీన్లో ఏ ప్రోటీన్ ఎంత అవసరం ఉంటుంది, ఆ ప్రోటీన్లు ఎలా శరీర నిర్మాణానికి అవసరం ఉంటాయి, ఎలా ఇమ్యూనిటీ పవర్ని మనం పెంచుతాయి, ఇలాంటి అన్ని విషయాలపైన ప్రోటీన్లతో కూడినటువంటి ఒక అట్లస్ని మనకి బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం విడుదల చేయడం జరిగిందనమాట. దీని ద్వారా అంటే కృత్రిమ మేధని యూజ్ చేసుకొని, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటాం. ఈ కృత్రిమ మేధస్సుని యూజ్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క ప్రోటీన్లతో కూడినటువంటి అట్లస్ని వారు అభివృద్ధి చేయడం జరిగింది కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం. మరి ప్రోటీన్లు అనేది ఎంతో ఇంపార్టెంట్. అందుకే ప్రోటీన్లు అనే పదం అనేది ప్రోటియోస్ అనే ఒక గ్రీక్ పదం ద్వారా రావడం జరిగింది. ప్రోటియోస్ అంటే అర్థం ఏంటంటే ప్రాథమిక అర్థం, ప్రైమరీ అర్థం. అంటే మన శరీర నిర్మాణం కావాలంటే మనకు ప్రోటీన్స్ కావాలి. ఈ మధ్య కాలంలో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ కానివ్వండి, చాలా ఆరోగ్య సంస్థలు చెప్పడం జరిగింది. అంటే ప్రోటీన్లు అనేది మన ఆహార పదార్థాల ద్వారా, పర్టికులర్ చూసినట్లయితే వెజిటేబుల్స్ ద్వారా కానివ్వండి, తినే ఆహార పదార్థాల ద్వారా రావాలి తప్ప ఈ ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకోకూడదు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అలాంటి నేపథ్యంలోనే ఈ ప్రోటీన్లతో కూడినటువంటి అట్లస్ అభివృద్ధి చేయడం ద్వారా ప్రోటీన్ల యొక్క విషయాలపైన ఒక అవగాహన ఏర్పడడం కానివ్వండి, మనకు సంబంధించినటువంటి కొన్ని రోగాల ఇమ్యూనిటీ పవర్ని పెంచుకునే విధంగా కూడా ఈ యొక్క అట్లస్ మనకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు అనమాట. ఇది మనకి ఎలా అడగవచ్చు క్వశ్చన్ అంటే, ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రోటీన్లతో కూడిన అట్లస్ను అభివృద్ధి చేయడం జరిగింది అని చెప్పేసి అంటే అది కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం వాళ్ళు. మరి ప్రోటీన్లు అనేది పదము ఏ భాషా పదం అంటే గ్రీక్ భాషా పదం, ప్రోటియోస్ అనేది దీనికి అర్థం ఏంటంటే ప్రాథమిక అని అర్థం వస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. బ్లూ ఫ్లాగ్ ధృవీకరణ పొందిన బీచ్లు, ఇది మనకు ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏంటంటే ఇక్కడ అందాల తీరం ఆదాయ మార్గం.
సో అంటే అందాల తీరం ఆదాయ మార్గం అని రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే మనకు బీచ్లు అని చెప్పేసి ఉంటాయి. అంటే ఈ బీచ్లు మన సముద్ర తీర ప్రాంతాల్లో సో ఇక్కడ ఆహ్లాదానికి ఒక పర్యాటకానికి ఊతమిచ్చేది ఆ విధంగా బీచ్లు అని చెప్తున్నాం. ఇలాంటి బీచ్ల గురించి వెళ్తున్నప్పుడు ఆ బీచ్లకు మరింత గుర్తింపించే ఉద్దేశంతోనే ఏం చేస్తున్నారంటే ఇక్కడ బ్లూ ప్లగ్ సర్టిఫికేషన్ ఇస్తున్నారనమాట. ఈ బ్లూ ప్లగ్ సర్టిఫికేషన్ని డెన్మార్క్ దేశానికి చెందినటువంటి డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్లో ఉన్నటువంటి సంస్థ. డెన్మార్క్ రాజధాని ఏదంటే కోపెన్హాగన్. డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్లో ఉన్నటువంటి ది ఫౌండేషన్ ఫర్ ది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే బీచ్లకి బ్లూ ప్లగ్ సర్టిఫికేషన్ ఇస్తారు. ఈ బ్లూ ప్లగ్ సర్టిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఆ బీచ్లలో అంటే పర్యాటక కార్యక్రమాలు బాగుండడం, అక్కడ పర్యావరణం దెబ్బతినకుండా ఒక మంచి అవకాశాలు ఉండడం, కుటుంబ సమేతంగా వెళ్ళడానికి అవకాశం ఉండడం, అంతేకాకుండా అక్కడ వివిధ వినోదపు కార్యక్రమాలు అమలు చేయడం, ఇలాంటి అన్నీ చూసుకొని బ్లూ ప్లగ్ సర్టిఫికేషన్ ఇస్తారు. తద్వారా ఏమవుతుందంటే చాలామంది టూరిస్టులు ఆ ప్రాంతానికి వస్తారు. అలా ఒక టూరిస్ట్ ఒక ప్రాంతాన్ని రావడం ద్వారా ఆదాయ మార్గాలు అనేది మెరుగవుతాయి. ఆ ప్రాంతం వారికి జీవనోపాధి వస్తున్న సందర్భం గమనించాలి. ఇలా ప్రపంచంలో ఈ డెన్మార్క్ దేశానికి చెందినటువంటి ది ఫౌండేషన్ ఫర్ ది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటామండి. ఫౌండేషన్ FEE అంటాం. ఫౌండేషన్ ఫర్ ది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఈ సంస్థ వాళ్ళు సో ఇప్పటివరకు 50 దేశాలలో 4977 బ్లూ ప్లగ్ బీచ్లకి ధృవీకరణ ఇవ్వడం జరిగిందండి. ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సర్టిఫికేషన్ ఇచ్చారు. సో మరి మన భారతదేశంలో అయితే ఎన్ని ఇచ్చారు ఇప్పటివరకు అంటే 12 బీచ్లకి బ్లూ ప్లగ్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మరి అత్యధికంగా వెరీ ఇంపార్టెంట్ అండి ఇది కరెంట్ జాగ్రఫీ విషయంలో అత్యధికంగా బ్లూ ప్లగ్ సర్టిఫికేషన్ పొందినటువంటి బీచ్లు ఏవి అని చెప్పేసి అంటే ఏ దేశం అత్యధికంగా పొందిందంటే స్పెయిన్ దేశం మొదటి స్థానంలో ఉంది. 639 బీచ్లకి ఇక్కడ బ్లూ ప్లగ్ సర్టిఫికేషన్ వచ్చింది. తర్వాత రెండో స్థానం వచ్చేసి గ్రీస్ దేశం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తుర్కీ దేశం మూడో స్థానం అండి ఇక్కడ. సో కాబట్టి నెంబర్ ఆఫ్ బీచెస్ కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. స్పెయిన్ దేశం 639 బీచ్లకి, గ్రీస్ దేశం 625, తుర్కీ దేశం ఒకప్పుడు టర్కీ అనేవాళ్ళం, ప్రజెంట్ తుర్కీ అంటున్నాం, 567 ఈ బీచ్లకి ఇట్లా బ్లూ ప్లగ్ సర్టిఫికేషన్ రావడం జరిగిందనమాట. సో మరి భారతదేశం మరి బ్లూ ప్లగ్ సర్టిఫికేషన్ పొందినటువంటి బీచ్ల సంఖ్య ఎంత అంటే ఇక్కడ 12 బీచ్లు ఉన్నాయండి. 2020 వరకు ఒక 10 బీచ్లకి బ్లూ ప్లగ్ సర్టిఫికేషన్ ఇచ్చారు అండ్ 2022లో 2 బీచ్లకు బ్లూ ప్లగ్ సర్టిఫికేట్ ఇచ్చారు. యాక్చువల్గా మనం 2018 నుండి ఈ బ్లూ ప్లగ్ సర్టిఫికేషన్ కావాలని మనం దరఖాస్తు చేసుకుంటున్నాం. ఎందుకోసం అంటే మనకు ఒక టూరిజం పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో 2018లో అప్లై చేసుకున్నటువంటి బీచ్ల ప్రకారం ఇప్పుడు మనకి బీచ్లకి ఇట్లా బ్లూ ప్లగ్ సర్టిఫికేషన్ ఇస్తున్నారు. భారతదేశంలో బ్లూ ప్లగ్ సర్టిఫికేషన్ పొందినటువంటి తొలి బీచ్ ఏదంటాడు సో అది గోల్డెన్ బీచ్ అండి. భారతదేశంలో బ్లూ ప్లగ్ సర్టిఫికేషన్ పొందిన తొలి బీచ్ వచ్చేసి గోల్డెన్ బీచ్ గుర్తుపెట్టుకోండి. మరి తర్వాత క్రమంలో మన ఆంధ్రప్రదేశ్లో బ్లూ ప్లగ్ సర్టిఫికేషన్ పొందిన ఏకైక బీచ్ ఉంది. అది విశాఖపట్నంలో ఉన్నటువంటి ఋషికొండ బీచ్. ఒక 600 మీటర్లు ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా ఋషికొండ ప్రాంతంలో మనకి బ్లూ ప్లగ్ సర్టిఫికేషన్ పొందిందనమాట ఋషికొండ బీచ్. సో ఆ ఋషికొండ బీచ్ మనకి ఏపీలో ఋషికొండ బీచ్ని బ్లూ ప్లగ్ సర్టిఫికేషన్ ఇచ్చారు. 2022లో చివరిసారిగా 2 బీచ్లకు బ్లూ ప్లగ్ సర్టిఫికేషన్ వచ్చింది. అది లక్షద్వీప్లలో అనమాట. లక్షద్వీప్లో ఉన్నటువంటి కద్మత్ బీచ్, అంతేకాకుండా మినికాయితుండి ఈ 2 బీచ్లకు బ్లూ ప్లగ్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీంతో కలుపుకొని మొత్తం బీచ్ల సంఖ్య ఇక్కడ 12కి చేరడం జరిగిందనమాట. అండమాన్ నికోబార్ దీవులలో ఉన్నటువంటి రాధానగర్ బీచ్ కానివ్వండి, డయ్యూలో ఉన్నటువంటి గోగ్లా బీచ్ కానివ్వండి, గుజరాత్లో ఉన్నటువంటి శివరాజ్పూర్ బీచ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి బ్లూ ప్లగ్ సర్టిఫికేషన్ పొందినటువంటి బీచ్లు అండి. 12 మన భారతదేశంలో ఉన్నాయన్నమాట. సో దీని ద్వారా మనకి ఏంటంటే అందాల తీరం ఆదాయ మార్గం అనే ఒక టైటిల్తో ఒక హెడ్లైన్తో ఇవ్వడం జరిగింది ఒక ఆర్టికల్ మనకి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట ఈ పాయింట్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి జూలై 13 అంటే మన కరెంట్ అఫైర్స్ ఈరోజు జూలై 14 కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది. సో ఫ్రాన్స్ దేశ జాతీయ దినోత్సవంగా మనం జరుపుకుంటాం జూలై 14. జూలై 4 వచ్చేసి మనకి ఏంటంటే అమెరికా జాతీయ దినోత్సవం. జూలై 14 వచ్చేసి ఫ్రాన్స్ దేశ జాతీయ దినోత్సవం అండి. ఫ్రాన్స్ దేశ జాతీయ దినోత్సవం. దీన్ని మనం బ్యాస్టిల్ డే అని చెప్పేసి అంటాం అన్నమాట. అంటే యుద్ధం ద్వారా విజయం పొందడమే ఇక్కడ బ్యాస్టిల్ డే అని చెప్పేసి అంటే బ్యాస్టిల్ డేగా జరుపుకునే అంటే ఒక జాతీయ దినోత్సవాన్ని
ఒక ఇండిపెండెన్స్ డే బ్యాస్టిల్ డేగా జరుపుకునే దేశం వచ్చేసి ఇక్కడ ఏంటంటే సో ఐరోప్లో చాలా దేశాలు ఉంటాయి, అందులో ఫ్రాన్స్ ఒకటి అన్నమాట. బ్యాస్టిల్ డేగా జరుపుకుంటాయి, ఏంటంటే యుద్ధంలో విజయం ద్వారా ఒక స్వాతంత్రం రావడం నేపథ్యం అనమాట. సో జూలై 14న మనం ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం జరుపుకుంటాం. ప్రజెంట్ ఫ్రాన్స్ దేశ పార్లమెంట్ రద్దు కావడం, ఎన్నికలు నిర్వహించుకోవడం ఇలాంటి జరుగుతున్న నేపథ్యం ఉన్నదన్నమాట ఫ్రాన్స్లో. సో మరి నెక్స్ట్ వచ్చేసి అక్కడ అంగు పార్లమెంట్ ఏర్పడే అవకాశం కూడా ఉందని కూడా భావిస్తున్నారు. మరి జూలై 13 ఇంపార్టెన్స్ ఏంటంటే తొలిసారిగా ఒక ఐక్యరాజ్య సమితి గుర్తింపుతో ప్రపంచ స్కై డైవింగ్ దినోత్సవం జరుపుకుంటున్నారు. స్కై డైవింగ్ అని చెప్పేసి అంటాం, స్కైలో డైవింగ్ చేయడం అంటే ఏంటంటే ఇక్కడ ఒక పర్టికులర్ ఏరోప్లేన్ ద్వారా కానివ్వండి, ఒక హెలికాప్టర్ ద్వారా కానివ్వండి, ఆకాశంలో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక 4-5-6 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ నుండి ఏంటంటే సో పారాచూట్ సహాయంతో దిగడం అనమాట ఇలా. సో ఇది మనకు ఇలాంటి స్కై డ్రైవింగ్ కేంద్రం అనేది ఇటీవల కాలంలో మరి జూలై 13, 2024న తొలి ప్రపంచ స్కై డైవింగ్ దినోత్సవం సందర్భంగా భారతదేశంలో మరి హర్యానాలోని నర్వల్ ఒక హర్యానాలోని నర్వల్లో స్కై డైవింగ్ కేంద్రం ప్రారంభం కావడం జరిగింది. దీన్ని ఎవరు ప్రారంభించారంటే సో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో గతంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ఎవరు ఉండేవారంటే మనకి గంగాపురం కిషన్ రెడ్డి గారు ఉండేవారు. ఇప్పుడు గంగాపురం కిషన్ రెడ్డి గారు గనుల శాఖ మంత్రి అయ్యారు. మరి మళ్ళీ ఇప్పుడు గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్ర పర్యాటక శాఖ కావడం జరిగింది. ఆ విషయం గుర్తుపెట్టుకుంటూ సో మరి ఇంకొక విషయం, గజేంద్ర సింగ్ షెకావత్ గతంలో ఏ మంత్రిగా ఉండేవారు? జలశక్తి శాఖ మంత్రిగా ఉండారు. మన ప్రజెంట్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఎవరు అని చెప్పేసి అంటారు. సో ప్రజెంట్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి వచ్చేసి ఎవరండి? ప్రజెంట్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి వచ్చేసి సిఆర్ పాటిల్ అండి. ఎవరండి? సిఆర్ పాటిల్ అనేవారు ప్రస్తుత కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా పనిచేస్తారు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి వరకు హైడ్రోజన్తో నడిచే తొలి ప్రయాణికుల నౌక సిద్ధంగా అవబోతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి హైడ్రోజన్ పైన బస్సెస్, హైడ్రోజన్ పైన నౌకలు ఇవన్నీ తయారు చేస్తూ ఉన్నారు. హైడ్రోజన్ అనేది మనకేంటంటే 21వ శతాబ్దపు ఇంధనంగా పిలుస్తున్నాం అన్నమాట. ఇది ఎందుకోసం అంటే కర్బన ఉద్గారాలను విడుదల చేయదు ఈ యొక్క హైడ్రోజన్ వాడడం ద్వారా. అందుకోసమే 21వ శతాబ్దపు ఇంధనం, 21st సెంచరీ శతాబ్దపు ఇంధనము, 21వ శతాబ్దం ఇంధనం ఈ యొక్క 21st సెంచరీ ఫ్యూయల్ అని చెప్పేసి అంటామండి. 21వ శతాబ్దపు ఇంధనంగా దేని పిలుస్తారని చెప్పేసి అంటే అది సో హైడ్రోజన్ పిలుస్తున్నాం. ఇలాంటి క్రమంలో హైడ్రోజన్తో నడిచే తొలి ప్రయాణికుల నౌక సిద్ధమవుతుంది. దీనికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ఎంవీసీ చేంజ్ అండి. ఆ నౌక పేరు వచ్చేసి ఏంటంటే ఎంవీసీ చేంజ్ అని పెట్టడం జరిగింది. ఇది అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో తీరంలో జూలై 19, 2024 ప్రారంభం కాబోతుంది. ఒక్కసారి ఇంధనం నింపినాం అనుకోండి 16 గంటల పాటు ఇది పనిచేసే సామర్థ్యం దీనికి ఉంటుంది అనమాట. ఇది ఇది 75 మందిని తీసుకెళ్తుంది అనమాట. సో ఆ సామర్థ్యం తద్వారా ఏమవుతుందంటే మనకి ఏదైతే జీరో కార్బన్ ఎమిషన్స్ లక్ష్యం ఉంది మనకి, అంటే శూన్య కార్బన ఉద్గార లక్ష్యాన్ని మనం చేరాలి. మరి శూన్య కార్బన ఉద్గారాలని నా లక్ష్యాన్ని చేరాలంటే ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం అయితే 2070 నాటికి శూన్య కార్బన ఉద్గారాల లక్ష్యం చేయాలనుకుంటుంది. చాలా దేశాలు కూడా అలానే లక్ష్యం పెట్టుకున్నాయి. ఓన్లీ జర్మన్ దేశం మాత్రం శూన్య కార్బన ఉద్గార లక్ష్యాన్ని చేయడానికి పెట్టుకున్న గడువు వచ్చేసి 2050 అనమాట. ఈ క్రమంలోనే సో మనం ఏంటంటే ఇప్పుడు ఈ శిలాజ ఇంధనాల స్థానంలోనే కర్బన ఉద్గారాలు తక్కువగా విడుదల చేసే ఇంధనాలకు మనం మొగ్గు చూపుతున్న పరిస్థితి మనకు ఉంది. అందుకే ఇప్పుడు విద్యుత్ వాహనాలు వాడుతున్నాం. అందుకే ఇప్పుడు మనకి సౌర విద్యుత్ ఉపకరణాలు మనం యూజ్ చేస్తున్నాం. తద్వారా ఇక్కడ హైడ్రోజన్ ఇంధనం వాడడం ద్వారా కూడా ఏంటంటే కర్బన ఉద్గారాలు విడుదల కాని సందర్భం ఉంటుంది కాబట్టి సో మనకి ప్రకృతి పర్యావరణాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఏముందంటే హైడ్రోజన్తో నడిచే తొలి ప్రయాణికుల నౌక ఎంవీఎస్ చేంజ్ని ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ దేశం ప్రారంభించిందంటే అమెరికాలో ఎక్కడంటే శాన్ ఫ్రాన్సిస్కో తీరంలో ప్రారంభించడం జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. సో చెస్ ఒలింపియాడ్ 2024 అది హంగేరీ అండి. ఈసారి మరి చెస్ ఒలింపియాడ్ 2024 సెప్టెంబర్ 2024లో హంగేరీలో నిర్వహిస్తున్నారు. మరి ప్రపంచ సంబంధించినటువంటి క్రీడలు అంటే ప్రపంచ టోర్నీస్ జరుగుతూ ఉంటాయి వివిధ క్రీడల్లో. చెస్లో కూడా అత్యున్నతమైనదిగా చెప్పొచ్చు అనమాట. అంటే చెస్ ఛాంపియన్షిప్ తర్వాత, అంటే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ తర్వాత ఎక్కువగా పేరుగాంచింది చెస్ ఒలింపియాడే. మనం లాస్ట్ 2 years బ్యాక్ కూడా మన తమిళనాడులో చెస్ ఒలింపియాడ్ మనం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇక్కడ కూడా సెప్టెంబర్ 2024లో మనం చెస్ ఒలింపియాడ్ నిర్వహిస్తున్న హంగేరీలో. దీనికి మన భారత జట్టు ఖరారు కావడం జరిగిందనమాట. మన భారతీయులు ఎవరెవరు వెళ్తున్నారు చెస్ క్రీడాకారులు అని చెప్పేసి అంటే సో అర్జున్ ఎరిగేస్ వెళ్తున్నారు, హరికృష్ణ పెంటెల, హారికా ద్రోణవల్లి, దొమ్మరాజు గూకేష్, వి ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీ,
రమేష్ బాబు వైశాలి, దివ్యా దేశ్ముఖ్, వంతిక అగర్వాల్, తానియా సజ్దేవ్. ఇది మనకు భారత జట్టు అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనకి క్రీడాకారులపైన ఎప్పుడు మనకు అడుగుతూ ఉంటాడు. కాబట్టి మనం ఇవన్నీ కూడా చూడండి. ఇప్పుడు అర్జున్ ఇరిగేసి, హరికృష్ణ పెంటెల, సో మన తెలుగువారండి వీరు. అండ్ ఆరికా ద్రోణవల్లి, సో వీరు ముగ్గురు కూడా మన తెలుగువారు అనమాట. సో తెలుగువారు వీరు ముగ్గురు వెళ్తున్నారు. దొమ్మరాజు గూకేష్ చిన్న వయసులోనే భారత చెస్ గ్రాండ్ మాస్టర్గా 12 సంవత్సరాల వయసులోనే రికార్డు పొందడం జరిగింది. చెస్ గ్రాండ్ మాస్టర్ అయి దొమ్మరాజు గూకేష్. ఇప్పుడు ఈ సంవత్సరంలోనే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సింగపూర్లో జరుగుతుంది. సింగపూర్లో జరగబోయే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో ఒక దొమ్మరాజు గూకేష్ ఫైనల్కి వెళ్ళడం జరుగుతున్నాడు. ఈ ఫైనల్ మ్యాచ్లో ఒక దొమ్మరాజు గూకేష్ డిరెన్ లింగ్ అన్నమాట. ఈ డిరెన్ లింగ్ ఎవరండి? చైనా దేశం చెందినటువంటి డిరెన్ లింగ్తో పోటీ పడబోతున్నాడు. సో అది మనకి త్వరలోనే జరగబోతుంది అనమాట దొమ్మరాజు గూకేష్. అండ్ వి ప్రజ్ఞానంద, సో వి ప్రజ్ఞానంద అండ్ ఆర్ వైశాల్ ఇద్దరు కూడా మనకి ఏంటంటే సో సిబ్లింగ్స్ అనమాట. వీళ్ళందరూ తోబుట్టులు. వీళ్ళిద్దరు ఒకటే కుటుంబం నుండి భారత చెస్ గ్రాండ్ మాస్టర్స్ అయినటువంటి సో తొలి వ్యక్తులుగా ఆర్ ప్రజ్ఞానంద ఆర్ వైశాల్ గుర్తించబడడం జరిగింది. సో విదిత్ గుజరాతీ అండ్ దివ్యా దేశ్ముఖ్, వంతిక అగర్వాల్, తానియా సజ్దేవ్, సో వీళ్ళందరూ కూడా సో మరి ఒక మహిళా సభ్యులు, మహిళా సంబంధించిన క్రీడాకారులు. సో ఈ భారత్ జట్టు మాత్రం ఇలా వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు, ఖరారైందని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. వెరీ ఇంపార్టెంట్ ఇది. మరి చెస్ ఒలింపియాడ్లో వీళ్ళందరూ విజేతలుగా కావాలని. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి లాప్లాంగ్లే అంతర్జాతీయ చెస్ ఛాంపియన్షిప్ అండి. ఇది ఫ్రాన్స్లో జరిగింది. లాప్లాంగ్లే అనే ప్రాంతంలో జరిగింది, ఫ్రాన్స్లో జరిగింది. ఇందులో విన్నర్గా ఎవరు నిలవడం జరిగింది అంటే ఫ్రాన్స్ దేశం చెందినటువంటి మౌసార్డ్ విన్నర్గా నిలవడం జరిగింది. అంటే 22 దేశాల నుండి 184 మంది చెస్ క్రీడాకారులు పాల్గొంటే ఇందులో విన్నర్గా మౌసార్డ్ విన్నర్ కావడం జరిగింది. రన్నర్గా మన తెలంగాణకు చెందినటువంటి మన ఒక తెలుగువారు అయినటువంటి రాజా రిత్విక్ రన్నర్గా నిలవడం జరిగింది. ఒక్కోసారి మనకు అడిగే అవకాశం ఉంటుంది. ఈ యొక్క టోర్నమెంట్ ఎక్కడ జరిగింది ఇంపార్టెంటే, ఎవరు గెలిచారు, ఎవరు ఈసారి విన్నర్ అంటే రన్నరప్గా, అంటే విన్నర్ వచ్చేసి ఫ్రాన్స్ దేశమే మౌసార్డ్, బట్ రన్నర్ వచ్చేసి మన భారతీయుడు కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి, రాజా రిత్విక్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కోపా అమెరికా ఫుట్బాల్ కప్ 2024 అండి. మరి ఫైనల్ మ్యాచ్ జూలై 15, 2024 మరి ఈరోజు జరుగుతుంది ఫైనల్ మ్యాచ్. మనకు రేపటి ఎవరు విన్నర్ అయ్యారో తెలుస్తుంది. సో మరి ఇక్కడ ఫైనల్ ఎందుకోసం అంటే ఒకసారి మనం డిస్కస్ చేసుకోవడం ద్వారా ఎక్కడ జరిగింది ఏంటి అనే విషయాలు మనకు తెలుస్తాయి కాబట్టి ఒకసారి డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. సో మరి ఒక అర్జెంటీనా ఇంతవరకు 15 టైటిల్స్ సాధించింది. మరి ఇప్పుడు ఇది గెలిస్తే 16వ టైటిల్ అవుతుంది. సో మరి ఇలాంటప్పుడు మరి అర్జెంటీనా వర్సెస్ కొలంబియా, సో అర్జెంటీనా వర్సెస్ కొలంబియా ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. కోపా అమెరికా ఫుట్బాల్ కప్ అనమాట. సో ఇక్కడ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అంటే పిపా కప్ ప్రపంచంలో అతిపెద్ద ఫుట్బాల్ కప్ అంటే పిపా కప్పే. పిపా సంస్థ నిర్వహిస్తుంది. దీన్ని సాకర్ కప్ అని కూడా పిలుస్తాం. తర్వాత మనకు యూరో కప్ పెద్దదండి. దాని తర్వాత యూరో కప్ అనేది కూడా పెద్దది. ఇది కూడా ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తర్వాత వచ్చేసి కోపా అమెరికా కప్. ఇవన్నీ కూడా ఈ మూడు కూడా ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్స్గా మనం పిలుస్తాం. మరి కోపా అమెరికా ఫుట్బాల్ కప్ని ఎవరు గెలుస్తారనేది మనకు కొన్ని గంటల్లో తెలియబోతుంది. ఫైనల్ మ్యాచ్ మాత్రం అర్జెంటీనా వర్సెస్ కొలంబియా మధ్య నిర్వహిస్తున్నారు. సో అర్జెంటీనా గెలిచే అవకాశం ఉందంటున్నారు. చూద్దాం ఎవరు గెలుస్తారనేది ఒక నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం దీనిపైన. యూరో కప్ అండి. మరి యూరో కప్ 2024 యూరో కప్ 2024 మరి ఫైనల్ మ్యాచ్ అది జూలై 14, 2024లో నిర్వహించబోతున్నారు. సో మరి స్పెయిన్ది అంటే ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇందులో స్పెయిన్ వర్సెస్ ఇంగ్లాండ్, మరి స్పెయిన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్యలో మ్యాచ్, స్పెయిన్ అండ్ ఇంగ్లాండ్ మధ్య నిర్వహిస్తున్నారు. స్పెయిన్ ఇంతవరకు 3 సార్లు కప్ను గెలుచుకుంది. మరి ఎవరు గెలుస్తారో మనం ఈరోజు కొన్ని గంటల్లో తెలియబోతుంది, దానిపైన చూద్దామండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ 2024 ఒక సంవత్సరం జరిగే 3వ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్ అండి. 3వ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్. మరి ఎందుకోసం ఇక్కడ ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత మనకి జరిగే టెన్నిస్ టోర్నమెంట్ వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత జరిగే టెన్నిస్ టోర్నమెంట్ వచ్చేసి వింబుల్డన్ ఓపెన్. ఒక సంవత్సరంలో జరిగే 3వ గ్రాండ్ స్లామ్ టైటిల్ అంటాం అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ 4 టోర్నమెంట్లు ఏవైతే అనుకుంటున్నామో చూడండి, ఆస్ట్రేలియా ఓపెన్ అండ్ ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ అండ్ యుఎస్ ఓపెన్, ఇవన్నీ 4 కూడా ఈ అతిపెద్ద టెన్నిస్ టోర్నమెంట్. వీటిని మనం గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ అని పిలుస్తాం. ఇలాంటి క్రమంలో మరి లండన్లో జరుగుతుంది, గ్రాస్ కోర్ట్ పైన జరుగుతుంది ఈ వింబుల్డన్. మరి ఇప్పుడు మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలవడం జరిగిందంటే చెక్ రిపబ్లిక్ దేశానికి చెందినటువంటి బార్బారా క్రిజికోవా నిలవడం జరిగింది మహిళల సింగిల్స్ విజేతగా. చెక్ రిపబ్లిక్ దేశానికి చెందినటువంటి బార్బారా క్రిజికోవా అండ్ మహిళల సింగిల్స్ రన్నర్గా జాస్మిన్ పావోలోని, అంటే ఇటలీ దేశానికి చెందినటువంటి జాస్మిన్ పావోలోని సో రన్నరప్గా నిలవడం జరిగిందనమాట. మరి 2021లో
మరి ఇదే వింబుల్డన్లో మహిళల సింగిల్స్ విజేత బార్బర్ క్రెజికోవా. అంటే ఇక్కడ బార్బర్ క్రెజికోవా, సో ఇది రెండో గ్రాండ్ స్లమ్ టైటిల్ అనమాట. రెండో గ్రాండ్ స్లమ్ టైటిల్ ఒక బార్బరా క్రెజికోవాది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ అండ్ వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ 2024లో రన్నరప్గా నిలిచినటువంటి ఒక టెన్నిస్ క్రీడాకారిణిగా జాస్మిన్ పావలోని గుర్తించబడడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఈ సంవత్సరంలో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ 2024, వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ 2024 ఈ రెండిట్లలో కూడా రన్నరప్గా ఎవరు నిలవడం జరిగిందంటే జాస్మిన్ పావలోని. సో ఇక్కడ రన్నరప్గా నిలవడం జరిగిందనమాట. సో ఈ పాయింట్ మనకి వెరీ ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది. వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ 2024 మహిళల సింగిల్స్ విజేత ఎవరు? సో మరి ఆ విషయాలు మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. ఏ దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారిని కూడా అడిగే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి జూలై 14, 2024లో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి, ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.